టెట్ అండ్ డిఎస్సి 2026 ఏపీ అభ్యర్థులకు మరి తెలంగాణ అభ్యర్థులకు మరి చాలా ముఖ్యమైనటువంటి వీడియో సోషల్ మెథడాలజీ నుండి తప్పకుండా చూడండి. వీడియోని చూసి లైక్ చేయండి అభ్యర్థులారా. తప్పకుండా మరి వీడియో అయితే మీకు ఉపయుక్తంగా ఉంటుంది. సోషల్ మెథడాలజీ నుండి అనుభవ శంకు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీని నుండి అయితే నిర్వచనాలు రావడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన నేను మరి 10 ఎంసీక్యూస్ తీసుకోవడం జరిగింది వివరణతో సహా. అనుభవ శంకు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మరి నిర్వచనం చూసినట్లయితే ఎడ్గర్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకు అనేది బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు వివిధ రకాల అనుభవాల ద్వారా ఎలా నేర్చుకుంటారో వివరించే నమూనా అన్నమాట. అంటే ఎడ్గర్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకు అనేది బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు వివిధ రకాల అనుభవాల ద్వారా ఎలా నేర్చుకుంటారో వివరించే నమూనా. ప్రత్యక్ష అనుభవాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని, ప్రత్యక్ష అనుభవాలు అయితే ఎక్కువ కాలం గుర్తుంటాయని, కేవలం వినడం లేదా చదవడం ద్వారా వచ్చిన జ్ఞానం తక్కువ స్థాయిలో నిలుస్తుందని ఇది సూచించడం జరుగుతుంది. ముఖ్యమైన పాయింట్లు చూసేటప్పుడు మరి మిత్రులారా తప్పకుండా ఏపీ తెలంగాణ మిత్రులకైతే మరి రాబోయే డిఎస్సి దానికి ముందు మళ్ళీ ఒకసారి టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా సోషల్ మెథడాలజీ అనేది చాలా ముఖ్యంగా మరి ఎడ్గర్ డేల్ శంకు పైన పదే ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు ఆన్సర్ గుర్తించాలంటే వీడియో ఖచ్చితంగా చూడాల్సింది. మరి మిత్రులు తప్పకుండా మరి ఏపీ మిత్రులు మరియు తెలంగాణ మిత్రులు కూడా తప్పకుండా వీడియోని అయితే చూడండి. మరి ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ చూసినట్లయితే ముఖ్యమైన పాయింట్లు ప్రతిపాదించినటువంటి విద్యావేత్త ఎవరు? ఎడ్గర్ డేల్. ప్రతిపాదించిన సంవత్సరం 1946 సంవత్సరం. 1946 సంవత్సరం. ఆధారం చూసినట్లయితే సులభమైన అనుభవాల నుండి ప్రత్యక్ష అనుభవాల వరకు నేర్చుకునే క్రమం అన్నమాట. సులభమైన అనుభవాల నుండి ప్రత్యక్ష అనుభవాల వరకు నేర్చుకునే క్రమం. మరి దిగువ భాగం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది కదా. దిగువ భాగం అనేది మరి ఈ విధంగా ఉంటుంది. ఎడ్గర్ డేల్ శంకు అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రత్యక్ష వాస్తవ అనుభవాలు మరియు పైభాగం చూసినట్లయితే మాటలు చిహ్నాలు పాఠ్యపుస్తకాలు వంటి అమూర్త అనుభవాలు. ఇక్కడ పైభాగం చూసినట్టయితే అమూర్త అనుభవాలు అనేది కూడా పైభాగంలో ఉంటాయి. కాబట్టి సామాజిక శాస్త్ర బోధనలో ఉపయోగం. మరి దీని ఉపయోగం సామాజిక శాస్త్ర బోధనలో ఉపయోగం ఏంటంటే ఫీల్డ్ విజిట్లు, మ్యాప్లు, నమూనాలు, చార్టులు, వీడియోలు, నాటికలు, చర్చలు వంటి బోధనా సాధనాల ఎంపికకైతే ఉపయోగపడుతుంది. ప్రయోజనం చూసినట్లయితే దేనికి ప్రయోజనం అంటే విద్యార్థుల ఆసక్తి, అవగాహన, జ్ఞాపక శక్తి, పాల్గొనడం అనేది మరి పెరుగుతుంది. కాబట్టి ఎడ్గర్ డేలు అనుభవ శంకు అనే బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు వివిధ రకాల అనుభవాల ద్వారా ఎలా నేర్చుకుంటారో వివరించే నమూనే ఎడ్గర్ డేల్. మరి దీన్ని 1946 సంవత్సరంలో మరి ప్రతిపాదించడం జరిగింది ఎడ్గర్ డేల్. మరి దీని గురించి నేను 10 ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. అనుభవ శంకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు అనేది ఇక్కడ చూడండి. ఆప్షన్స్: ఏ జాన్ డ్యూయి, బి ఎడ్గర్ డేల్, సి పియాజే, డి బ్రూనర్. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ యొక్క సరైన సమాధానము మరి ఇక్కడ చూసినట్లయితే నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటిదంటే అనుభవ శంకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు. మనం ముందే చదువుకున్నాము కాబట్టి మరి సరైన సమాధానం బి అవుతుంది, ఎడ్గర్ డేల్ అవుతుంది. అనుభవ శంకు అనేది కోన్ నమూనాను ఎడ్గర్ డేలు రూపొందించడం జరిగింది. కాబట్టి నమూనాను ఎడ్గర్ డేలు ఎవరు రూపొందించారు? నమూనాను ఎడ్గర్ డేలు రూపొందించడం జరిగింది. ఎడ్గర్ డేల్ అనేది మరి అనుభవ శంకు ద్వారా వివరించడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. రెండవ ప్రశ్న చూసినట్లయితే అనుభవ శంకు ప్రధానంగా దేన్ని వివరిస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే
మిత్రులారా ప్రశ్నను అయితే తప్పకుండా చదవాలి. పదే పదే 2 సార్లు చదివినట్లయితే మరి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా అనుభవశక్తి ప్రధానంగా దేని వివరిస్తుంది అనేది చూసినట్లయితే ఏ పరీక్షా విధానాన్ని, బి బోధన అభ్యసన అనుభవాల క్రమాన్ని, సి క్రమశిక్షణను, డి మూల్యాంకనాన్ని. సమాధానం చూసినట్లయితే ఏమవుతుంది అని అంటే బోధన అభ్యసన అనుభవాల క్రమాన్ని అవుతుంది. అనుభవ శంకు ప్రధానంగా దేనిని వివరిస్తుంది అంటే బోధన అభ్యసన అనుభవాల క్రమాన్ని, బోధన అభ్యాస అనుభవాల క్రమాన్ని మరి చూడడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే మరి ఆన్సర్ బి అవుతుంది. ఎందుకంటే విద్యార్థులు అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారో మరి ఈ నమూనా వివరిస్తుంది. కాబట్టి బోధన అభ్యసన అనుభవాల క్రమాన్ని మరి ప్రధానంగా వివరిస్తుంది. మూడవ ప్రశ్న చూసినట్లయితే అనుభవ శంకు దిగువ భాగంలో ఏముంటుంది? అనుభవ శంకు దిగువ భాగంలో ఏముంటుంది అని అడుగుతున్నాడు. అంటే అనుభవ శంకు దిగువ భాగంలో ఆప్షన్ చూసినట్లయితే మాటల ద్వారా నేర్చుకోవడం, బి ప్రత్యక్ష అనుభవాలు, సి పుస్తక పఠనం, డి చిహ్నాలు. సమాధానం చూసినట్లయితే అనుభవ శంకు దిగువ భాగంలో ఏముంటుంది అంటే సరైన సమాధానం చూసినట్లయితే ప్రత్యక్ష అనుభవాలు మనం చదివే ఉన్నాము. కాబట్టి కొత్త వాళ్ళైతే మరి ఖచ్చితంగా చూడాల్సిందే, వినాల్సిందే, కూడా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి మరి కొత్త మిత్రులు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరి అనుభవ శంకు దిగువ భాగంలో ఏముంటుంది అంటున్నాడు అంటే ప్రత్యక్ష అనుభవాలు. ఇక్కడ దిగువ భాగంన ప్రత్యక్ష అనుభవాలు ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష అనుభవాలు ఎక్కువ కాలం గుర్తుండే అభ్యసనాన్ని అందిస్తాయి. కాబట్టి అనుభవ శంకు దిగువ భాగంలో ప్రత్యక్ష అనుభవాలు అనేది ఉంటుంది. 4వ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ఏది అడిగాడు. ప్రత్యక్ష అనుభవానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మిత్రులారా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆప్షన్ చూసినట్లయితే ఏ పాఠ్య పుస్తకం చదవడం, బి ఉపన్యాసం వినడం, సి చారిత్రక స్థలాన్ని సందర్శించడం, డి నిర్వచనం కంఠస్థం చేయడం. సరైన సమాధానం గుర్తించినట్లయితే ఇక్కడ ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ఏది అని అడిగాడు. ప్రత్యక్ష అనుభవం చూపెట్టాలంటే ఏమవుతుంది? చారిత్రక స్థలాన్ని సందర్శించడం. ఇదైతే ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ఉంటుంది. ఎందుకంటే చారిత్రక స్థలాన్ని సందర్శించడం ప్రత్యక్షంగా చూసి అనుభవించి నేర్చుకోవడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. కాబట్టి మరి ఇక్కడ ప్రత్యక్షంగా చూసి అనుభవించి నేర్చుకోవడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి కూడా చారిత్రక స్థలాన్ని సందర్శించడం అనేది సరైన సమాధానం. 5వ ప్రశ్న చూసినట్లయితే అనుభవ శంకు ప్రకారం అత్యంత అమూర్తమైన అభ్యసనం ఏది? అనుభవ శంకు ప్రకారము అత్యంత అమూర్తమైన అభ్యసనం ఏది అని అడిగాడు. కాబట్టి ఇక్కడ కూడా మరి మిత్రులైతే చాలా గుర్తు ఉంచుకోవాల్సినటువంటి ప్రశ్న. అనుభవ శంకు ప్రకారం అత్యంత అమూర్తమైన అభ్యసనం ఏది అని అడగడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్రత్యక్ష అనుభవం, బి ప్రదర్శన, సి మౌఖిక చిహ్నాలు, డి నమూనాలు. సమాధానం చూసినట్లయితే అనుభవ శంకు ప్రకారం అత్యంత అమూర్తమైన అభ్యసనం ఏది అడిగాడు. కాబట్టి శంకు ప్రకారం చూసినట్లయితే అనుభవ శంకు ప్రకారము అత్యంత అమూర్తమైన అభ్యసనం ఏది అని అడిగాడు. అమూర్తమైన తెలిసినవి తెలియనివి. కాబట్టి అమూర్తమైన అభ్యసనం అని అంటే మౌఖిక చిహ్నాలు. ఎందుకు అనంటే మాటలు, పదాలు, చిహ్నాలు అమూర్త స్థాయికి చెందుతాయి. కాబట్టి సరైన సమాధానము మౌఖిక చిహ్నాలు కావడము జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానము సి అవుతుంది. సామాజిక శాస్త్ర బోధనలో అనుభవ శంకు ఉపయోగం ఏమిటి? యొక్క ఉపయోగం ఏమిటి? ఇది కూడా చాలా మరి టెట్టులో అడగడం జరిగింది, డిఎస్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి మిత్రులారా. ఒకసారి చూసినట్లయితే అర్థమవుతుంది. సామాజిక శాస్త్ర బోధనలో అనుభవ శంకు ఉపయోగం ఏమిటి అంటే శిక్షలు విధించడం, బోధనా సాధనను సరైన విధంగా ఎంపిక చేయడం, హాజరు నమోదు చేయడం, మార్కులు కేటాయించడం. సమాధానం గుర్తించండి మిత్రులారా. మీకు తెలిస్తే ముందే కామెంట్ చేయండి. సామాజిక శాస్త్ర బోధనలో అనుభవ శంకు ఉపయోగం ఏమిటి అంటే సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. ఎందుకు అంటే బోధనా సాధనాలను సరైన విధంగా ఎంపిక చేయడం.
సరైన విధంగా ఎంపిక చేయడం. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? సరైన సమాధానం బి అవుతుంది. ఎందుకంటే బోధన సాధనను సరైన విధంగా ఎంపిక చేస్తారు కాబట్టి పాఠానికి తగిన బోధన సాధనాలను ఎంపిక చేయడంలో ఇది ఉపయోగిస్తుంది కాబట్టి మరి 6వ ప్రశ్నకు సరైన సమాధానం బి అవుతుంది. 7వ ప్రశ్న చూద్దాం. 7వ ప్రశ్న అనుభవ శంకు ఏ విధానాన్ని ప్రోత్సహిస్తుంది? అనుభవ శంకు ఏ విధానాన్ని ప్రోత్సహిస్తుంది? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి ప్రశ్నలో చాలా తేడా ఉంటుంది కాబట్టి ప్రశ్నకు చాలా తేడా ఉంటుంది కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే అభ్యర్థులు, ఏపీ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు మరి ప్రతి ఒక్కదాన్ని కూడా గమనించాలి. ప్రశ్న ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది కూడా గమనించినట్లయితే ఖచ్చితంగా మార్కులు అనేది సాధించగలుగుతారు. మరి టెట్ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ డిఎస్సి ముందు టెట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే మీరు పనిచేసేటువంటి సమయంలో కూడా దీన్ని స్టాప్ చేసుకొని మళ్ళీ కూడా వినవచ్చు. ఎందుకనంటే ఆప్షన్స్ పూర్తిగా లెసన్ వైజ్ కాకుండా పూర్తిగా కాకుండా మరి ఇట్లా పాయింట్ వైజ్గా ఎంసీక్యూఎస్ పద్ధతిలో కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మార్కులు అనేది సాధించగలుగుతారు. 7వ ప్రశ్న చూసినట్లయితే అనుభవ శంకు ఏ విధానాన్ని ప్రోత్సహిస్తుంది? ఏ విధానాన్ని ప్రోత్సహిస్తుంది అనుభవ శంకు అంటే కేవలం ఉపన్యాస పద్ధతి, బి అనుభవాధారిత అభ్యసనం, సి కంఠస్థ పద్ధతి, డి పరీక్ష విధానం. మీ యొక్క సమాధానం చూసినట్లయితే మరి ఇక్కడ బి అవుతుందండి. ఎందుకు అంటే చేసి నేర్చుకోవడం, లర్నింగ్ బై డూయింగ్ ఇది దృష్టి పెడుతుంది. ఏమవుతుందంటే అనుభవాధారిత అభ్యసనం అంటే చేసి నేర్చుకోవడం, లర్నింగ్ బై డూయింగ్ పై ఇది దృష్టి పెడుతుంది కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే అనుభవాధారిత అభ్యసనం అవుతుంది. 8వ ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు కదా, చేసి నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ ఇదిపై దృష్టి పెడుతుంది, లర్నింగ్ బై డూయింగ్ దృష్టి పెడుతుంది కాబట్టి సరైన సమాధానము మరి బి అవుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్నలో క్రింది వాటిలో దృశ్య శ్రవణ సాధనం ఏది అని అడిగారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దృశ్య శ్రవణ సాధనం పైన ఏం చేస్తారంటే ప్రశ్న అడగడం జరుగుతుంది. ఆప్షన్ చూసినట్లయితే ఏ వీడియో, బి పాఠ్యపుస్తకం, సి బ్లాక్ బోర్డ్, డి నోట్స్. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీకు తెలిసిన సమాధానం అయితే గుర్తించండి. ఖచ్చితంగా మరి మీరు అలా గుర్తిస్తేనే ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది కాబట్టి సమాధానం అయితే గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది? వీడియో అవుతుంది. ఎందుకంటే వీడియోలో దృశ్యం, శబ్దం రెండు ఉండటంతో అవగాహన మెరుగుపడుతుంది. అవగాహన అనేది మెరుగుపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోలో దృశ్యం శబ్దం రెండు ఉండటంతో అవగాహన మెరుగుపడుతుంది కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. సరైన సమాధానం ఏ అవుతుంది. 9వ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న చూసినట్లయితే అనుభవ శంకు ప్రకారం విద్యార్థుల అభ్యసనం మెరుగుపడేందుకు ముఖ్య కారణం ఏమిటి? అనుభవ శంకు ప్రకారం విద్యార్థుల అభ్యసనం, అనుభవ శంకు వేరే దేని గురించి అడగలేదు ఇక్కడ. అనుభవ శంకు ప్రకారం విద్యార్థుల అభ్యసనం మెరుగుపడేందుకు ముఖ్య కారణం ఏమిటి అని అడగడం జరిగింది. ముఖ్య కారణం ఏంటిదని అంటే ఆప్షన్ చూసినట్లయితే ఏం చూడాలి? ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఏ ఎక్కువ హోంవర్క్, బి ప్రత్యక్ష అనుభవం, సి ఎక్కువ పరీక్షలు, డి కంఠస్థం. మీ యొక్క సరైన సమాధానం చూసినట్లయితే మరి బి అవుతుంది. ఎందుకు అంటే అనుభవ శంకు ప్రకారం విద్యార్థుల అభ్యాసం మెరుగుపడేందుకు ముఖ్యమైన కారణం ఏమవుతుంది? ప్రత్యక్ష అనుభవం అనేది అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. 10వ ప్రశ్న చివరగా 10వ ప్రశ్న చూడండి మిత్రులారా. 10వ ప్రశ్న అనేది చాలా ముఖ్యమైనటువంటి మరి ప్రశ్న కాబట్టి అనుభవ శంకు సామాజిక శాస్త్ర బోధనలో ఏ అంశాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది? అనుభవ శంకు సామాజిక శాస్త్ర బోధనలో ఏ అంశాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది? మళ్ళీ ఒకసారి ప్రశ్న. అనుభవ శంకు సామాజిక శాస్త్ర బోధనలో ఏ అంశాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ పాఠం కంఠస్థం చేయడం, బి విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యం, సి శిక్ష విధానం, డి పరీక్షల సంఖ్య పెంచడం. మరి ఏది అవుతుంది? అనుభవ శంకు సామాజిక శాస్త్ర బోధనలో ఏ అంశాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది, ఏది ప్రోత్సహిస్తుంది అని అంటే సరైన సమాధానం చూసినట్లయితే మిత్రులారా మరి విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యం అనేది సరైన సమాధానం. ఎందుకంటే విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యం అనేది అనుభవ శంకు సామాజిక శాస్త్ర బోధనలో అంశానిగా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది.
మరి ఇక్కడ చూడండి, చివరిగా ప్రశ్న కూడా అయిపోయింది. చర్చలు, ప్రాజెక్టులు, ఫీల్డులు, విజిట్ వంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులు చురుగ్గా పాల్గొనడానికి డిఎస్సి పరీక్ష కోసం అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే, ప్రతిపాదించిన వారు ఎడ్గర్ డేల్ని అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మరి అతడు స్థాపించినటువంటి సంవత్సరం 1946 అండి, 1946లో. మరి దిగువ భాగం ప్రత్యక్ష అనుభవాలు, పైభాగం మౌఖిక దృష్టి చిహ్నాలు, సోషల్ మెథడాలజీలో ప్రాముఖ్యత, ఫీల్డ్ విజిట్లు, మ్యాప్లు, మోడల్స్, చార్టులు, వీడియోలు, పాత్రధారణ వంటి చర్చలు వంటి బోధన పద్ధతుల ద్వారా సమర్థవంతమైన వినియోగము అనేది ఉంటుంది. కాబట్టి మరి మిత్రులందరికీ కూడా ఏపీ అభ్యర్థులకు, టీజీ అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకసారి చూసి ఆలోచన చేస్తే మార్కులు సాధించుకోవచ్చు అని మరి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అందుకే మిత్రులారా, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. ఎవరు వారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే తప్పకుండా చూసి లైక్ చేయండి.